హలో! మనవలు, పిల్లలు వచ్చి కూర్చోండి. ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం ఇప్పుడు. ఇలా ఈ రామచంద్రుడిని రామచంద్రుడు ఈ మారుతిని నువ్వు అక్కడ ఒక కదళీవనం ఉంది. అది బంగారు కదళీవనం. అంటే బంగారంతోటి చేసిన అరటి చెట్ల వనం అది. ఆ వనం కూడా పుణ్యాత్ములకే కనిపిస్తుంది. ఎవళ్ళకి పడితే వాళ్ళకి కనిపించదు. అక్కడ నువ్వు చక్కగా నువ్వు ఆహ్, అలాగా తపస్సు చేసుకుంటూ అక్కడుండు నువ్వు అని చెప్పి చక్కగా వరాలిచ్చి ఆయనకి. వరాలే కాకుండా వైడూర్యాలతోటి చేసిన ఒక హారాన్నిచ్చి ఎంతో వాత్సల్యంతోటి ఆయనకి ఆయన్ని పంపించేశాడు అక్కడికి వెళ్ళమని. ఈ వశిష్ఠుల వారు శతానందుడికి ఈ కథ చెప్తున్నారు. ఓ శతానంద, ఈ విధంగా రామానుమతిని మారుతి గంధమాదన పర్వతాన్ని చేరుకొని, ఈ గంధమాదన పర్వతాన్ని దగ్గరికి వెళ్ళిపోమన్నాడు ఈయన. ఈ రాముడు ఈ మారుతిని, ఆంజనేయ స్వామిని గంధమాదన పర్వతాన్ని చేరుకోమన్నాడు. అక్కడ కాంచన కదలీవనం ఉంది. కా బంగారు అరటి తోట. ఆ అరటి తోటలో పారిజాత తరుమూలంలో పారిజాతపు చెట్లు కూడా ఉన్నాయి అక్కడ, ఆ వనంలోను. ఆ పారిజాతపు చెట్టు మొదల్లోనూ నివాసం ఉంటున్నాడు. నువ్వు అక్కడ నివాసం ఉండని చెప్పారు. హనుమ మహత్యాన్ని వర్ణింప ఎవరి తరం? ఈ హనుమ ఎంత గొప్పవాడో ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి ఎవ్వరికీ చేత కాదు. ఎవరి తరం అవుతుంది అంటున్నారు. రామచంద్రుడే ఆశ్చర్యపోయాట ఆయన శక్తికి, ఆయన మహత్యానికిను. అతని మహిమలు అనేకం అని చెప్పి ఊరుకొన్నాడు మహర్షి. ఆయన మహిమలు, ఈ ఆంజనేయ స్వామి మహిమలు ఉన్నాయే, అవి చాలా విపరీతంగా ఉన్నాయి నాయన అని చెప్పారు ఈ శతానందుడికి. అంత శతానందుడు మళ్ళీ మహర్షితో అంటున్నారు, ఓ మహర్షి, హనుమ దివ్య చరిత్ర వినగా వినగా వేడుక పుడుతోంది నాకు. ఈ హనుమ చరిత్ర ఉందే, ఈ చరిత్ర వింటూ ఉంటే నాకు ఎంతో వేడుకగా ఉంది, ఆనందంగా ఉంది. తరువాత కథ సెలవివ్వవలసింది అని ప్రార్థించాడు. మళ్ళీ తర్వాత కథ కూడా చెప్పండి నాకు ఎక్కడ తనివి తీరటం లేదు అని అడిగాడు ఈ శతానందుడు. శతానంద విను, వివరించి వాసవాది సురలకు దుర్లభమైన శ్రీరామ భుక్త శేషాన్ని కపిజాతికిచ్చి పుణ్యపదాన్ని చూపి వారందరకు సంతోషాన్ని కలిగించిన వానర కుల ప్రభువు హనుమ. ఈ వానర కులానికి అందరికీ కూడా ఈయన ప్రభువు లాంటి వాడు, ముఖ్యుడు అన్నమాట. అంచేత ఎలాగంటే, ఓ శతానంద విను, ఈ దేవతలకి, ఈ బ్రహ్మదేవుడికి, అందరికీ కూడా, వీళ్ళందరికీ కూడా దుర్లభమైంది ఏమిటి? రాముడి యొక్క భుక్త శేషం. అంటే ఆయన తిన్నగా ఆ పళ్ళెంలో మిగిలిన శేషం ఉందే, మిగిలిన పదార్థాలు, అవి అన్నీ ఏం చేశాడు ఈయన? ఆ కపిజాతికి అంతకీ ఇచ్చాడు. ఆ కోతులు అందరికీ పంచిపెట్టాడు. పంచిపెట్టి వాళ్ళకి పుణ్యపదాన్ని చూపాడు. ఆ దైవం యొక్క భుక్తశేషాన్ని వాళ్ళందరికీ పెట్టడం వల్ల వాళ్ళందరూ పుణ్యాన్ని పొందారట. పుణ్యాన్ని పొంది సంతోషించి చక్కగా ఆ వానరులందరినీ నేను ఆనందింపజేశాడు ఈ హనుమ. స్వసుఖాన్ని త్యాగం చేసి ఆయన సుఖం కోరుకోవటం లేదు ఈ హనుమ. కోరుకోకుండా పరోపకారం చెయ్యడం పెద్ద శీలం కదా. ఇతరులకు ఉపకారం చెయ్యడానికే ఆయన సిద్ధపడి ఉంటాడు. అది గొప్ప ఆలోచన, గొప్ప మనస్సు కదా అంటున్నారు. మారుతి వంటి వంశోద్ధారకుడు జన్మించిన కారణంగా కపికులం పూజనీయమైంది. ఈ మారుతి ఈ కపికులంలో పుట్టాడు, అంటే ఈ కోతుల సమూహంలో పుట్టాడు. అంచేత ఆ కులానికి చాలా పూజనీయత వచ్చింది. సద్గుణ వరిష్ఠుడు ఒకడు పుట్టినా ఆ వంశం గౌరవభాజనం అవుతుంది. ఒక సద్గుణాలు, మంచి గుణాలు ఉన్నవాడు ఒక్కడు పుడితే చాలు ఒక వంశంలోను, ఆ వంశానికి అంతటికీ కూడా చాలా గొప్ప పేరు వస్తుంది. ఓ రఘుకుల స్వామికి, ఈ శ్రీ రఘుకుల స్వామికి ప్రియుడై కులానికి ప్రియాన్ని చేకూర్చి వర్ధిల్లిన హనుమ యొక్క లీలని విన్న భక్తుడు కృతార్థుడవుతాడు. ఇలా ఈ రాముడికి
స్వామి భక్తిని చూపించాడు. ఎంతో ప్రియుడయ్యాడు రాముడికి. ఆ కులానికి చక్కగా ప్రియాన్ని చేకూర్చాడు. వర్ అలాగా వర్ధిల్లింది ఆ కపివంశం అంతాను. హనుమ యొక్క లీలల్ని విన్న భక్తుడు కూడా కృతార్థుడవుతాడు. ఈ హనుమ యొక్క లీలల్ని, ఆయన చేసిన పనుల్ని ఎవరైతే విని తలుచుకుంటారో వాళ్ళు కూడా కృతార్థులవుతారు. నిత్య వైభవ శ్రీలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అలరారుతూ ఉంటారయ్యా. నిత్యం ఎంతో వైభవాల్ని పొందుతూ ఉంటారట. చక్కగా స్త్రీలతో స్త్రీలతో అంటే ఎంతో ఆ లక్ష్మీదేవి అంటే ధనంతోటి, ఎంతో ధనంతోటి, నిత్య వైభవంతోటి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వాళ్ళు చక్కగా అలరారుతూ ఉంటారు. సద్గుణ సంపత్తి కలవాడు అవుతాడు. వాడికి మంచి గుణాలు అబ్బుతాయి. ఇలా ఈ హనుమ కథలు వినడం వల్ల చక్కగా వాడికి మంచి గుణాలు అబ్బుతాయి. ఎక్కడకు వెళ్ళినా గౌరవాన్ని పొందుతాడు. మంచి గుణాలు ఎప్పుడైతే ఉన్నాయో వాడిని అందరూ గౌరవిస్తారు. కార్యసిద్ధి అవుతుంది. ఏ కార్యం తలపెట్టినా, ఏ పని తలపెట్టినా అది సిద్ధిస్తుంది. విద్యాలాభం కలుగుతుంది. వాడికి ఎంతో విద్య కూడా వస్తుందిట. అలాంటి వాడికి శతానంద, భక్తులు ఏ కోరికను మనసులో పెట్టుకొని ప్రసన్నాంజనేయ స్వామిని ఇలా ప్రార్థించినా ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఈ కింద ఒక పద్యాలు చెప్పారు. ఆ పద్యాలు ఎవరైతే చదువుకుని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ప్రసన్నాంజనేయ స్వామి అని ప్రార్థించే శ్లోకాలటవి, పద్యాలట. అవి చదువుకోవడం వల్ల వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయట. ఆ పద్యాలు ఇవిగో చదువుతాను, వినండి. రమణీయ మణికుండల మరీచి వల్లిక అంబర న్యగ్రోధ మావరింప తనుకాంతి హరిదంత దంతములకు నికరంపు బంగారు నీరు పూయ కటికట్టుకొనిన బంగారు పట్టు పంచపై ముప్పేట మిసిమి క్రొమ్ముంజి వెలయ మాకనుచు ఉద్రేకించు కపులందు తన చూపు కరుణామృతంబు కురియ ముని మహీరుహ శేఖాగ్రమున ఒకంత యొరగి డాకేల పళ్ళెరంబుని రామ చంద్రుని ప్రసాదమొసగు ప్రసన్నమూర్తి మారుతి ఘటించు కోరికల్ మాదృశులకు. దీనికి అర్థం కూడా చెప్పారు. రమణీయమైన మణికుండలాల కాంతులు ఆకాశమనే మర్రి చెట్టును ఆవరింపగా ఈయన మణికుండలాలు పెట్టుకుని ఉన్నట్ట ఈ ఆంజనేయ స్వామి. ఆ మణికుండలాల యొక్క కాంతి ఆకాశాన్ని మర్రి చెట్టుతోటి చెప్తున్నారు. ఆకాశం అనే మర్రి చెట్టుకి ఆవరించేదటంటే ఆకాశం అంతా కూడా ఈయన మణికుండలాల యొక్క కాంతులు వెదజల్లుతున్నాయట. తన శరీర కాంతి ఇంద్రుని యొక్క పట్టపుటేనుగు అయిన ఐరావత ధవళ దంతాలకు బంగారు నీరు పూయగా ఈయన శరీరం ఇంద్రుడి యొక్క పట్టపుటేనుగుంటుంది. దాని పేరు ఐరావతం. ఆ ఐరావతం చక్కగా ధవళకాంతులు, తెల్లటి కాంతుల్ని అంతితోటి ఉంటుందిట. ఆ దంతాలకి బంగారు నీరు పూయగా ఈయన యొక్క కాంతి ఆ ఏనుగు దంతాలకి బంగారు నీరు పూసారా అన్నట్టుగా బంగారం రంగులో మెరుస్తున్నాయిట అవి. మొలకు కట్టుకున్న బంగారు పట్టుపుట్టం. ఈయన చక్కగా బంగారపు రంగు ఒక పట్టుపంచి కట్టుకున్నారట ఈ ఆంజనేయ స్వామి. మీద 3 పేటల అపరంజి మౌంజీ బంధం. ఆయన ఇలాగా జంజం వేసుకున్నారట. 3 పేటలు, 3 వరుసలుగాను. ఆ జంజం చక్కగా 3 పేటల అపరంజి మౌంజీ బంధం కాదు, అది మొలత్రాడు. 3 పేటల మొలత్రాడు వేసుకున్నారట. అది బంగారపుది. ఆ మొలత్రాడు ప్రకాశిస్తోంది చక్కగాను బంగారు కాంతితోటి. మాకు అంటూ ప్రసాదం కోసం ఎగబడే కపుల మీద కరుణామృత దృష్టులు కురియగా ఈ మాకి అని చెప్పి ఈ
కోతులన్నీ కూడా ఈయన రాముడు తిన్న ఆ పళ్ళెం పట్టుకెళ్ళి, బంగారు పళ్ళెం పట్టుకెళ్ళి, అందులో మిగిలిన భుక్తశేషాన్ని, రాముడి యొక్క భుక్తశేషాన్ని ఆయన భోజనం పళ్ళెంలోంచి తీసి అందరికీ ఒక్కొక్క మెతుకుము చొప్పున ఎవరికీ లేదనకుండా పంచిపెట్టాట. అంచేత మాకు మాకు అని చెప్పి వాళ్ళందరూ అడిగి ఎగబడి ఆహ్, ఈ ఎగబడితే ఎంతో కరుణామృత దృష్టులు, ఎంతో కరుణతోటి, ప్రేమతోటి అలా ఆ కళ్ళతోటి చూసుకుంటూ మౌని వృక్షంగా పిలువబడే, ఇది ముని యొక్క వృక్షం అని పిలువబడే అగిసె చెట్టు, అగిసె చెట్టు ముని వృక్షం అంటారట. మౌని వృక్షం అని పిలుస్తారట దాన్ని. ఆ అగిసె చెట్టు ఎక్కి కొంచెం వంగి ఎడమ చేత పళ్ళెరాన్ని పట్టుకొని ఆ చెట్టెక్కి కూర్చున్నారట ఆంజనేయ స్వామి. ఆ మౌని వృక్షం అని పిలువబడే అగిసి చెట్టు ఎక్కి కూర్చుని కొంచెం వంగారట కిందకి. వంగి ఎడమ చేత్తోటేమో పళ్ళాన్ని పట్టుకున్నారు, రామచంద్రుడి తిన్న ఆ బంగారు పళ్ళాన్ని పట్టుకుని, కుడి చేత్తో శ్రీరామచంద్ర ప్రసాదాన్ని శ్రీరామచంద్రుడు తిని ఇంకా మిగిలిన భుక్తశేషాన్ని పంచిపెట్టే ప్రసన్నమూర్తి అయిన ప్రసన్నాంజనేయ మూర్తి. అలా ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మూర్తి మాకు కోరికలను తీర్చుగాక. ఇలా తలుచుకుంటూ ఈ పద్యం చదువుకున్నారంటే ఎలాంటి కోరికలైనా తీరుతాయి అని చెప్పి మహర్షులు ఏవైనా చెప్పారు అంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అది ఒక మంత్రం లాంటిదేనమాట. అలా చదువుకోవచ్చు మనం. అక్కడ అర్థం కూడా ఇచ్చారు కదా, మనకి అర్థం అవ్వడం కోసం అర్థాన్ని కూడా, తాత్పర్యాన్ని కూడా చెప్పారు. అఖిల భూత దయాగరిష్ఠుడైన వశిష్ఠుడు గౌతమాత్మజుడైన శతానందుని చూసి హనుమ దివ్య చరిత్ర తరువాత కథను ఇలా చెప్పసాగాడు. మళ్ళీ ఈ మహర్షుల వారు, వశిష్ఠుల వారు ఈ గౌతమ కుమారుడైన శతానందుడితోటి మళ్ళీ ఈ హనుమ కథను తర్వాత కథని ఇలా చెప్తున్నారట. శతానంద విను, దశకంఠుని సోదరుడు కుంభకర్ణుడు. ఈ రావణాసురుడు ఉన్నాడే, వాడు దశకంఠుడు అంటే 10 తలల వాడు. వాడి సోదరుడు ఉన్నాడు, వాడి తమ్ముడు, వాడు కుంభకర్ణుడు. వాడి పేరు కుంభకర్ణుడు. వాడి ఉద్ధతికి భూమి కంపిస్తుంది. వాడి యొక్క శరీరం, వాడి బరువు, దానికి భూమి అంతా కంపించిపోతుంటుంది, కదిలిపోతూ ఉంటుంది. వాడు నడుస్తూ ఉంటేను, వాడి భూమి నడుస్తూ ఉంటే భూదేవి కదిలిపోతుందిట. దేవలోకంలోని సరస్సులయందలి సరోజాలను గోళ్లతో గిల్లగల బాహు దురంధరుడు. వాడి చేతులు ఎంతంత పొడుగుంటాయంటే ఎక్కడో ఆకాశంలో ఉన్న ఆ దేవలోకంలో ఉన్న ఆ సరస్సులో పూసిన పువ్వులుంటాయి. ఆ పువ్వుల్ని గోళ్లతోటి కింద నుంచే గిల్లగలట, కోసుకోగలడన్నమాట. అలాంటి చేతులు ఉన్నవాడు వాడు పుత్రార్థి అయి శంకరుని గూర్చి తపస్సు చేశాడు. అలాంటి ఆ ఆ కుంభకర్ణుడు వాడికి పిల్లలు కావాలని చెప్పి, నాకు పిల్లలు కావాలని చెప్పి శివుని గురించి తపస్సు చేశాట. భస్మోద్ధూళిత దూసరాంగుడైన శంకరుడు ఒళ్ళంతా విభూది రాసుకున్నాడు. చక్కగా ఆ విభూది ముఖానికి కూడా రాసుకుని, ఒళ్ళంతా రాసుకుని పార్వతీదేవి సహితుడై పార్వతీదేవిని కూడా తీసుకొచ్చాడు. నందినెక్కాడు. నంది వాహనం అయింది. అంచేత నందినెక్కి ఆ వాహనం మీద కూర్చొని ప్రత్యక్షం అయ్యాట. ఎవరికి? ఈ కుంభకర్ణుడికి. అలా ప్రత్యక్షం అయితే ఉగ్ర శౌర్య పరాక్రమ శోభితులైన కొడుకులు 2 కలుగుతారని వరమిచ్చి అదృశ్యుడయ్యాడు. నాకు కొడుకులు కావాలి అని చెప్పి ఆయన తపస్సు చేశాడు. ఈయనేమోను నీకు చాలా శౌర్యం ఉంటుంది, ఉగ్రం అంటే చాలా కోపంగా ఉంటారు, చాలా కోపిష్టి వాళ్ళు, శౌర్యం గలవాళ్ళు, పరాక్రమం గలవాళ్ళు, వీటితోటి శోభిస్తూ ఉంటారు వాళ్ళు ఆ కొడుకులు. అలాంటి వాళ్ళు 2 పుడతారు నీకు అని చెప్పి వరం ఇస్తున్నానని చెప్పి శివుడు అదృశ్యం అయిపోయాడు. అలా వరం ఇచ్చేసి శివుడు మాయమైపోయాడు. భూతనాథుని వరప్రభావంచే సకుంభ నికుంభ అనే 2 కొడుకులు కర్ణునికి కలిగారు. ఈ కుంభకర్ణుడికి
సకర్ణుడు, ఒకడి పేరు సకర్ణుడు, ఒకడి పేరు నికు ఆ, సకుంభ కర్ణుడు కాదు, సకుంభ, నికుంభ. సకుంభుడు, నికుంభుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు ఈ కుంభకర్ణుడికి. పుట్టగానే వాళ్ళు చేసిన రోదనానికి ఆకాశం అల్లకల్లోలం అయింది. ఈ ఆకాశం అంతా అల్లకల్లోలం అయిపోయింది వాళ్ళు ఏడ్చిన ఏడుపుకి. ఆ పిల్లలిద్దరూ పుట్టగానే ఏడుస్తారు కదా మామూలుగా పిల్లలు, చంటి పిల్లలు. అలా ఏడ్చిన దానికి అల్లకల్లోలం అయిపోయిందిట ఆకాశం అంతా కూడాను. దిక్కులు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. దిక్కులకి అసలు ఏం జరుగుతోందో తెలియక వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయారట. తండ్రి కంటే భయంకరులు వారు. ఈ అసలు ఈ కుంభకర్ణుడే భయంకరుడు. వీడికంటే భయంకరులట ఆ కొడుకులిద్దరూను. వారు పెరిగి పెద్దవాళ్ళయ్యే కొలది సకల భువన జంతుకోటికి భయం కూడా పెరిగి పెద్దదైంది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. పెద్దవాళ్ళు అవుతుంటే ఈ మూడు లోకాల్లో ఉన్న జీవులందరికీ కూడా భయం కూడా పెరిగి పెద్దదైందిట. ఆ కుంభకర్ణుడు తన పుత్రులకు తగిన నివాసం ఏది అని విచారించి సముద్రుని భయపెట్టి వారధి మధ్యలో జయద్వీపం అనే నగరాన్ని నిర్మించాట. వీడు ఈ కుంభకర్ణుడు ఏం చేశాడంటే నా కొడుకులకి తగిన ప్రదేశం, వాళ్ళు ఉండడానికి నివాసయోగ్యమైన ప్రదేశం ఎక్కడా అని ఆలోచించి సముద్రుడి మధ్యలో, సముద్రానికి మధ్యలో ఒక జయద్వీపం అనే ప్రదేశంలో ఒక నగరాన్ని నిర్మించాట. ఒక నగరాన్ని నిర్మించి సకుంభుని దానికి రాజుగా చేశాడు. ఆ పెద్ద కొడుకుని సకుంభుణ్ణి దానికి రాజుగా చేశాడు. చేసి మాయోపాయజ్ఞుడైన నికుంభుని, ఈ వీడు మాయోపాయాలు చేస్తూ ఉంటాట రెండోవాడు ఈ నికుంభుడు. ఆ నికుంభుణ్ణి వాడికి తోడుంచాట. ఒరే నీ అన్నగారికి నువ్వు తోడుగా ఉండరా, వాడు రాజుగా ఉంటాడు, నువ్వు వాడికి తోడుగా ఉండని చెప్పి నియమించాడు. వాళ్ళలా జయద్వీపంలో ఉంటూ మదోన్మత్తులై దేవతల్ని, ఋషుల్ని, స్త్రీలని, శిశువుల్ని బాధించసాగారు. వాళ్ళు అలా ఈ జయద్వీపంలో ఉంటున్నారు. వాళ్ళు తండ్రి కట్టించి ఇచ్చాడు కదా ఒక ప్రదేశంలో రాజధాని అంచేత ఆ జయద్వీపంలో ఉంటూ చాలా మదం ఎక్కున్నారు. అంటే శరీర బలం, విపరీతమైన శరీర బలం ఉంది. దాంతో మన్నెవరు ఏం చెయ్యర్లే అని మదోన్మత్తులయ్యారట. ఈ అయ్యి దేవతల్ని బాధిస్తున్నారు, ఋషుల్ని బాధిస్తున్నారు, స్త్రీలని, శిశువుల్ని, ఇలా వీళ్ళందరినీ కూడా బాధిస్తున్నారు వాళ్ళు. ఒకనాడు వాళ్ళిద్దరూ సముద్ర తీరాన అడవిలో తిరుగుతున్నారు. ఓ రోజుని వాళ్ళిద్దరూ కూడా అన్నతమ్ములు ఇద్దరు సముద్ర తీరంలో ఒక అడవి ఉంటే ఆ అడవిలో తిరుగుతున్నారు. యవ్వన ప్రాయంలో ఉన్న ఒక మహా సౌందర్య రాశిని చూశారు. అక్కడ ఆ అడవిలో తిరిగేటప్పుడు అక్కడ బాగా యవ్వనంలో ఉంది, చాలా సౌందర్యంతో ఉంది ఆ అమ్మాయి. చాలా చక్కగా మెరిసిపోతూ అందంగా ఉంది. అలాంటి అమ్మాయిని ఆ సముద్ర తీరంలో చూశారట. తక్షణం తక్షణం వాళ్ళ మనస్సు ఆమె యందు లగ్నమైంది. వాళ్ళిద్దరికీ కూడా వెంటనే ఆమెని ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగిపోయింది వెంటనే కూడాను. వారామెను సమీపించి, ఓ సుందరి, నీ సౌందర్యం అనన్య సామాన్యంగా ఉంది. నీ సౌందర్యం అసలెక్కడ మేము చూడలేదు, చాలా గొప్పగా ఉంది. నీ మేని సౌందర్యం ఈ వనానికి బంగారపు నీరు పూసినట్లుగా ఉంది. నీ శరీరం యొక్క సౌందర్యం ఉందే, ఈ అడవిలో ఉన్న చెట్లన్నింటికీ కూడా, ఈ అడవి ప్రదేశం అంతటికీ కూడా బంగారపు నీరు పోసినట్లుగా ఉంది. అంటే అంతా బంగారుమయంగా కనిపిస్తోంది మాకు అని చెప్పి వాళ్ళ కళ్ళ కావరానికి అలా కనిపించింది అన్నమాట. నర కెన్నర రాజకన్యకామణుల యందు గాని, ఫణాధర, విద్యాధర, వీణాధర, సోణాధర, మత్తకాసినుల యందు కాని, దేవతాప్సరసల శంపాలతాంగుల యందు కాని నీ వంటి ఉజ్వలాంగిని మేమిది వరకు చూడనే లేదు. మేము చాలామంది స్త్రీలను చూస్తూ ఉంటాము. వాళ్ళల్లో నరులు అంటే మామూలుగా నరులు
అంటే మానవుల్లో కానీ, కిన్నరుల్లో కానీ, రాజకన్యకామణుల్లో కానీ, ఫణాధర విద్యాధర విద్యాధరులు, వీణాధరులు, సోణాధరులు, మత్తకాసిన్లు, దేవత దేవతల ఎందు కానీ, అప్సరసల ఎందు కానీ, శంపాలతాంగుల ఎందు కానీ, ఎవళ్ళలోనూ కూడా నీ అంత ఇలా ప్రకాశిస్తూ ఉన్న, ఇంత తేజస్సు కలిగిన ఇలాంటి ఆడపిల్లని మేము చూడలేదు ఇంత క్రితం. నిన్ను చూసినప్పటి నుండి మదనుడు చాలా తొందర పెడుతున్నాడు. నిన్ను ఎప్పుడైతే చూసామో మేము అప్పటి నుంచి మాకు మదన తాపంతో మేము చాలా బాధపడుతున్నాం. నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంది. మేము ఆ మనస్సుని నిగ్రహించుకోలేకుండా ఉన్నాం. మాలో ఒకరిని వరించు. నువ్వు ఏం చేస్తావంటే మా ఇద్దరిలోనూ ఒకళ్ళని వరించి పెళ్లి చేసుకో. ఈ బాధను హరించు, ఈ బాధని తప్పించు మానించి అని ఆధార్మికమైన పరవధు వ్యామోహ కాంక్షా తత్పరులై ఆమెను బాధింపసాగారు. ఈ పరకాంత ఆవిడ, ఆ పరకాంతని అధార్మికంగా అంటే ధర్మాత్ములు చేసే పని కాకుండా వాళ్ళు వ్యామోహపడి ఆ అమ్మాయి మీద, పరకాంత మీద ఆమెను ఇలా బాధించడం ప్రారంభించారు. మమ్మల్ని ఇద్దరిలో ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకోని. వారి దుష్ట సంకల్పానికి, దుశ్చర్యలకి ఆమె అసహించుకొని రోషకషాయితాక్షయ్యై, ఓరి మదాంధులారా, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, తపోనిష్ఠుడు, శృతి స్మృతి శాస్త్ర పురాణ ఇతిహాస లోకానుభవ ఆప్తవాక్య పూర్వాచార గత చరిత్రానుభవ శాస్త్రోపదేశ సకల నీతి శాస్త్ర కోవిదుడు ఆయన అసురులు యొక్క గురువు. అసురులు అంటే రాక్షసులు. అదే వీళ్ళ రాక్షస వంశమే కదా వీళ్ళది. రాక్షస గురువు శుక్రాచార్యుడి యొక్క కుమార్తె నేను అని చెప్పి నన్ను మీరు ఇలాగా కామించకూడదు అని చెప్పింది. అంటే ఆవిడ ఏం చెప్పింది, ఆయన బ్రాహ్మణ శ్రేష్ఠుడు. నా తండ్రి ఎవరనుకుంటున్నావు? మీ రాక్షస గురువు. ఆయన బ్రాహ్మణుల్లోకి శ్రేష్ఠుడు, గొప్పవాడు, తపోనిష్ఠుడు, శృతి స్మృతి శాస్త్రం పురాణం ఇతిహాసాలు లోకానుభవం ఆప్తవాక్యం అంటే అందరికీ మంచి మాటలు చెప్పేవాడు, పూర్వాచారం మంచి ఆచారం గలవాడు, గత చరిత్రానుభవం గత చరిత్రలన్నీ తెలుసుకున్నవాడు, శాస్త్రాలని ఉపదేశం చేయగలిగిన వాడు, సకల నీతి శాస్త్ర కోవిదుడు. ఆయన సకల నీతి శాస్త్రాలు కూడా చదువుకున్నవాడు, వాటిల్లో కూడా చాలా గొప్పవాడు. అలాంటి రాక్షస గురువు కూతుర్ని నన్ను మీరు కామిస్తున్నారని చెప్పి ఆవిడ చాలా కోపంతో వాళ్ళ మీద మండిపడింది. నా పేరు దేవయాని. నా పేరేమిటనుకుంటున్నారు? నేను రాక్షస గురువు శుక్రాచార్యుడి కూతుర్ని. నా పేరు దేవయాని. గురుసుతనైన నేను మీకు తోబుట్టు వంటి దాన్ని. మీ గురువు గారి కూతుర్ని కనుక నేను మీకు తోబుట్టునవుతాను, చెల్లెల్లాంటి దాన్ని నేను. మదాంధులై తామస గుణ ప్రేరితులై నన్ను కామించిన మీరు మదగజాలై సంచరించండి. నేను గురుపుత్రునై మీకు తోబుట్టు లాంటిది దాన్ని అయి ఉన్నప్పుడు మీరు మదం చేత గర్వితులయ్యి ఇలాగా తామస గుణం ప్రేరేపిస్తే మీరు నన్ను కామించారు, నన్ను ప్రేమించారు. అంచేత మీరు మదగజాలై పడి ఉండండి అని చెప్పి చెప్పించేసింది వీళ్ళని. తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.